హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ఇక్కడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించింది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి మనకు టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 3000 వేకెన్సీ అనేది రిలీజ్ చేశారు. తర్వాత మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 21 ఫిబ్రవరి 2024 నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 6 మార్చ్ 2024 అయితే లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత మనకు ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడైతే మనకు డేట్ అనేది మెన్షన్ చేశారు. సో 10 ఇక్కడ మార్చ్ 2024 అనేది ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఓవరాల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 3000 ఇక్కడైతే వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో మీకు సంబంధించిన స్టేట్ వైజ్ అనేది దీంట్లో అయితే ఈ యొక్క మనకు నోటిఫికేషన్లు అయితే చూసుకోవచ్చు. తర్వాత ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు 31 మార్చ్ 2024 వరకు అయితే మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ మన యొక్క ఏజ్ అనేది ఇక్కడ దాకా అయితే మనకు కంపల్సరీ అయితే ఉండాలి. సో మీరైతే కట్ ఆఫ్ ఇక్కడ ఏజ్ అనేది చూసుకోండి, తర్వాత కట్ ఆఫ్ డేట్ అనేది చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఏజ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ ఏప్రిల్ 1 1996 నుండి ఇక్కడ 31 మార్చ్ 2004 ఇక్కడ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు కట్ ఆఫ్ అనేది డేట్ అనేది. సో ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో మీరు గ్రాడ్యుయేషన్లో ఏ గ్రూప్ తీసుకున్నా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు. తర్వాత మనకు ఫిజికల్ మెడికల్ ఫిట్నెస్ అనేది ఇక్కడైతే మనకు ఇచ్చారు, మీరైతే చూసుకోండి. తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ అండ్ అదర్ కండిషన్ వచ్చేసి ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా అంటే మనం www.natseducation.gov.in ఉన్నాయి కదా. సో ఇక్కడైతే మనం ప్రొఫైల్ 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత మనం అక్కడ మనకు ఈ నాట్స్లో మనం పోయి అప్లై అనేది చేయాలన్నమాట. సో మనం ఫస్ట్ అయితే నాట్స్లో మన యొక్క ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనం అప్లై అనేది దాంట్లో అయితే చేయొచ్చు. సో మీకైతే ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా అయితే మీకైతే ఇప్పుడైతే చూపెడతాను. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ నోటిఫికేషన్లో జాగ్రత్త అనేది చూసుకోండి. సో మీకు సంబంధించింది. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు నాట్స్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఎప్పుడైనా లాగిన్ చేసి ఉంటే ఇక్కడైతే స్టూడెంట్ లాగిన్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్ ఉన్నాయి కదా, మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మనం ఇప్పుడు అప్లై ఆన్లైన్ చేస్తాం కదా, దానికి సంబంధించిన ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది ఇవి ఉండాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మీ ఇక్కడ అన్నీ అయితే ఇక్కడ మ్యాండటరీ అని ఎస్ అని ఇచ్చారు. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు డూ యూ హ్యావ్ అబౌట్ డేటా టు ఎన్రోల్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని ఇచ్చేసేయండి, రన్నింగ్లో ఉన్నది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు ఈమెయిల్ ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈమెయిల్ ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం స్టూడెంట్ రిజిస్టర్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత హ్యావ్ యూ అండర్టేకింగ్ ఎనీ ప్రీవియస్ ట్రైనింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్. సో మీరు ఎప్పుడైనా ఇక్కడ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకున్నారా అంటున్నారు. సో ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ 1 year ఆర్ మోర్. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత హ్యావ్ యూ పాస్డ్ త్రూ రెగ్యులర్ ఆర్ పార్ట్ టైం డిస్టెన్స్. సో మీరు డిస్టెన్స్ ఉంటే డిస్టెన్స్, తర్వాత పార్ట్ టైం రెగ్యులర్ ఉంటే రెగ్యులర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్ పైన నేమ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి మీ యొక్క ఆధార్ కార్డ్ పైన. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ పైన డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది డే మంత్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్, సో మేలా ఫీమేల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ, సో ఓబీసీ అదర్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో మనకైతే ఫీజు అనేది ఉన్నదన్నమాట. సో మీకు ఫీజు అనేది నేను లాస్ట్లో అయితే మీకైతే ఏ విధంగా పేమెంట్ చేయాలో మీకైతే చెప్తాను. సో ఇక్కడైతే మీ యొక్క క్యాస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ అనేది 1 MBలో అనేది ఇక్కడ అయితే జేపీజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్, సో మీరు ఇన్స్టిట్యూట్ సంబంధించిన మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ అనేది దీంట్లో అయితే
సెలెక్ట్ చేసుకోండి. మనకు ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ బిలాంగ్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది మీ యొక్క ఇన్స్టిట్యూట్ ఏది ఉంటుందో, సో మీకు స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డిస్ట్రిక్ట్ అనేది వస్తుంది. సో డిస్ట్రిక్ట్లో మనకు ఎన్ని ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉన్నాయో అన్ని ఇన్స్టిట్యూట్ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు ఇక్కడ లేకపోతే అదర్ మీద క్లిక్ చేసి మనకు దానికి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా జాగ్రత్త అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క గ్రాడ్యుయేషన్ లేదా ఇక్కడ ఇక్కడ మీకు బీటెక్ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన డిప్లొమా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎడ్యుకేషన్ టైప్. సో మీరైతే మీ యొక్క ఎడ్యుకేషన్ డిప్లొమా ఇంజనీరింగ్, తర్వాత డిప్లొమా జనరల్ స్ట్రీమ్, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్, తర్వాత గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ స్ట్రీమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత కోర్స్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క కోర్స్ అనేది ఏముంటుంది, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ఆ తర్వాత మీకు సంబంధించిన బిజినెస్, కామర్స్, సైన్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి స్పెషలైజేషన్. సో మీకు సంబంధించిన ఇక్కడ మీకు ఉంటాయి కదా, సో మీకు బ్యాచిలర్లో డిగ్రీలో ఏమేమి ఉంటాయో సో మీకు సంబంధించిన ఇక్కడ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ స్పెషలైజేషన్ సంబంధించింది ప్రతిదీ అనేది ఉంటాయి. సో దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి స్పెషలైజేషన్ అనేది. సో మనకు ఇక్కడ డిగ్రీకి సంబంధించిన తర్వాత మీ యొక్క స్టూడెంట్ ఐడి అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మీ యొక్క రూల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. కంపల్సరీ ఇక్కడ మ్యాండేటరీ అనేది అడిగారు. తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఇయర్ పాసింగ్ అనేది ఎప్పుడు పాసింగ్ అయ్యారో మీ యొక్క ఇయర్ పాసింగ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మంత్ పాసింగ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీకు పర్సంటేజ్ ఎన్ని వచ్చినాయో మీ యొక్క డిగ్రీలోనో అన్నీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు ఈమెయిల్ అడ్రస్, తర్వాత మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా అప్డేట్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో ఇక్కడ ఆల్ఫాబెట్ అనేది ఉండాలి క్యాపిటల్లో, తర్వాత నెంబర్కి, తర్వాత మనకు సంబంధించిన స్పెషల్ క్యారెక్టర్ అనేది ఇచ్చేసి మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లోనే ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్గా సేమ్ యాస్టిక్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చర్ అండ్ ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడైతే సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కు వాళ్ళు వెరిఫికేషన్ లింక్ అయితే పంపడం అయితే జరుగుతుంది. సో మీరు ఆ లింక్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అనేది ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత మనం ఇక్కడ అయితే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, సో మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో సో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు డెస్క్బోర్డ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనకు 5 స్టెప్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ అయితే కంప్లీట్ అయితే చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఓన్లీ జేపీజీ లేదా పీఎన్జీ ఫార్మాట్లో ఇక్కడైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరైతే అప్లోడ్ అయితే చేయండి. తర్వాత మన యొక్క నేమ్ ఆటోమేటిక్గా అప్డేట్ అయి వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి జాగ్రత్తగా అనేది. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే మీరు మైనారిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు పీడబ్ల్యూడీ విత్ డిజబిలిటీ, సో మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కింద అయితే ఇచ్చేయండి, లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మనకు ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఫిల్అప్ అయ్యి వస్తుంది. సో ఇక్కడ అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏది ఇచ్చారో ఇంతకుముందు సో అదైతే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడైతే మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ మార్క్స్ మెమో అనేది అప్లోడ్ అయితే చేయాలి 1 MBలో పీడిఎఫ్ ఫార్మాట్లో. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇక్కడ జనరల్ స్ట్రీమ్ జాయింట్ ఆఫ్టర్. సో మీరు గ్రాడ్యుయేషన్ ముందు అయితే ఇక్కడ డిప్లొమా చదివి ఇక్కడ గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత హైయర్ సెకండరీ, తర్వాత హై స్కూల్, తర్వాత ఐటీఐ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే కంపల్సరీ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇక్కడ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇక్కడ హైయర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఏ స్టేట్లో చదివారో దానికి సంబంధించిన ఇక్కడైతే స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్కూల్ నేమ్ అనేది ఇక్కడైతే ఉంటుందో సో అదైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ నేమ్ అనేది డిస్ట్రిక్ట్ నేమ్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క స్కూల్ నేమ్ అనేది దీంట్లో అయితే ఎంటర్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టూడెంట్ ఐడి, ఎన్వాల్వ్మెంట్ నెంబర్ ఉంటాయి కదా, రూల్ నెంబర్ అయినా ఇచ్చేసినా పర్వాలేదు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పర్సంటేజ్ మార్క్స్, సో మీకు పర్సంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని పర్సంటేజ్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత అబౌట్ యువర్ సెల్ఫ్, సో మీకు సంబంధించిన ఇక్కడ హైయర్ సెకండరీ అయినా ఇక్కడైతే మీకు సంబంధించిన సెల్ఫ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు జనరల్ స్కిల్స్, సో ఇక్కడ మనకు కామా కానీ ఎటువంటి అనేది ఇక్కడైతే సపరేట్గా అనేది నాట్ అలౌడ్, ఇక్కడ స్పేస్ కానీ నాట్ అలౌడ్ అని ఉంటుంది. సో మీరైతే ఇక్కడైతే మీకు సంబంధించిన స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన లాంగ్వేజెస్, సో మీకు హిందీ లాంగ్వేజ్ వస్తే
మీరైతే ఇక్కడైతే టైప్ అనేది ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ అన్నీ క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ మీకు సంబంధించిన ఇక్కడ డిప్లొమా కానీ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ఈ విధంగా అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ థర్డ్ స్టెప్ వచ్చేసి మనకు కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఇక్కడైతే మీ యొక్క పిన్ కోడ్ అనేది కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో ఎందుకంటే మన యొక్క పిన్ కోడ్ అనేది వాళ్ళు ఇంపార్టెంట్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే సో మీరు ఇక్కడ పిన్ కోడ్ చెకప్ అయితే చేసుకోవచ్చు అని ఇక్కడైతే వాళ్ళు ఇక్కడైతే లింక్ అనేది ఇచ్చారనమాట. సో ఆ తర్వాత మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో మీ యొక్క పోస్ట్ ఆఫీస్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత స్టేట్ ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో మీ యొక్క ఇంటి నెంబర్, తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే ఊరి పేరు, తర్వాత మండలం అనేది ఇక్కడైతే జాగ్రత్త అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి అనమాట. సో మీకు సంబంధించిందా, సో మీకు పర్పస్ అనేది నేను ఇక్కడైతే చూపెడుతున్నాను పర్పస్ కోసం. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ మరియు ప్రజెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే టిక్ వేసేయండి. ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా అయితే ఫిల్ అయిపోతాయి. సో మీకు ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే అన్బాక్స్ చేసేసి మీరైతే పిన్ కోడ్ అయితే ఇచ్చేసి మనకు ఆటోమేటిక్గానే ఫిల్ అయిపోయిన తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఓకేలా సేమ్ ఉంటే ఇక్కడైతే దీంట్లో అయితే టిక్ వేసేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు సేవ్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రైనింగ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క లొకేషన్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ట్రైనింగ్ ఇప్పుడు మీరు సెలెక్ట్ అయితే మీ యొక్క స్టేట్ అనేది మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇప్పుడు ఈ ఎగ్జామ్లో కనుక మీరు సెలెక్ట్ అయ్యారనుకో, సో మీకు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే మనకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. ఆ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత సెకండ్ స్టేట్ అనేది ఇంకోసారి అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క స్టేట్లో ఎన్ని ఉంటాయో అన్నీ అయితే ఇక్కడ స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో మీకు స్టేట్ సంబంధించింది ఈ విధంగా థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫీల్డ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో మీకు ఏ ఫీల్డ్లో అయితే వర్క్ చేస్తూ అంటున్నారో సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించిన అకౌంట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ప్రిఫరెన్స్ ఫీల్డ్ 3 అనేది దీంట్లో అయితే ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి మన యొక్క పేమెంట్ అనేది రిఫండ్ కావడానికి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఐఎఫ్సి కోడ్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్రాంచ్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే బ్యాంక్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క అకౌంట్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్బుక్ ఇక్కడైతే పీడిఎఫ్ ఫార్మాట్లో 1 MBలో అనేది అప్లోడ్ అయితే చేయాలి. సో మీ యొక్క అకౌంట్ బుక్ అనేది సో ఫోటో తీసి మీరు పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ జాగ్రత్త ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రివ్యూ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు దాకా అయితే మనం ఎన్ని అయితే ఫిలప్ చేసినామో సో 5 స్టెప్స్ అనేది సో అన్నీ అయితే ఇక్కడైతే వస్తుందన్నమాట. సో మీరు దీంట్లో అయితే ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది జాగ్రత్తగా దీంట్లో అయితే చూసుకోండి. సో ఏమైనా ఎడిట్ ఉంటే మీరు మిస్టేక్ ఉంటే ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉంటే సో ఇక్కడైతే బై క్లికింగ్ దిస్ బాక్స్ ఐ అగ్రీ ద అబౌట్ టైమ్ అండ్ కండిషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకు ఫైనల్ సబ్మిట్ అనే వస్తుంది. సో ఫైనల్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ మీరు ప్రింట్ తీసుకుంటే ప్రింట్ అయితే తీసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు డెస్క్బోర్డ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మన యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ అప్లైడ్ అగ్నెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, తర్వాత షార్ట్ లిస్ట్ వస్తుంది, తర్వాత ఇంటర్వ్యూ కాల్స్, తర్వాత సెలెక్టెడ్ అనేది వచ్చేస్తుంది, తర్వాత రిజెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఐడి, తర్వాత ఈమెయిల్ అడ్రస్, తర్వాత కాంటాక్ట్ నెంబర్, తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఎడిట్ చేయాలంటే మీ యొక్క ప్రొఫైల్ అనేది ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు అప్లై అగ్నెస్ట్ అడ్వర్టైజ్డ్ ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే మనకు సంబంధించిన వేకెన్సీస్ అనేది దీంట్లో అయితే ఉంటాయి. సో మనకు కావాల్సింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా, సో ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ అప్రెంటిస్షిప్ విత్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ 3000 వేకెన్సీస్ అనేది ఇక్కడైతే ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో మనకు పబ్లిక్ ఆఫ్ ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసి 20 ఫిబ్రవరి 2024, లాస్ట్ డేట్ వచ్చేసి 6 మార్చ్ 2024 అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. తర్వాత మీకు సంబంధించిన వ్యూ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ నాట్ అప్లైడ్ అని వచ్చింది. సో ఇక్కడైతే మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు వచ్చేస్తుంది. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ అప్లైడ్ అని ఇక్కడైతే ఈ విధంగా అయితే చూపించిన తర్వాత మనం అయితే ప్రింట్ ఏ విధంగా తీసుకోవాలంటే ఇప్పుడు
ఇక్కడ అప్లికేషన్ మేనేజ్మెంట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో అప్రెంటిస్‌షిప్ విత్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మనకు ముంబై ఇక్కడ అప్లైడ్ అని ఇక్కడైతే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడైతే మనకు ఎడిటర్ ప్రొఫైల్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మన యొక్క 5 స్టెప్స్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. సో మనకు బ్యాంక్ డీటెయిల్ మీద అయితే క్లిక్ ఇచ్చేసి మనం ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు సేవ్ అండ్ ప్రివ్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనం అప్పుడు ఇక్కడ మొదట్లో ఏ విధంగా మనం ఫిల్అప్ చేసినామో ఆ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రింట్ తీసి సో మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేసేయచ్చు. సో ఇప్పుడైతే కాదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం అప్లై చేసినాం కాబట్టి మీకు నేను రిటర్న్ ప్రివ్యూ ఏ విధంగా మీరు ప్రింట్ ఏ విధంగా తీసుకోవాలని చూపెడుతున్నాను. సో ఇక్కడైతే ఇక్కడ నుండి అయితే మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన పేమెంట్ సంబంధించిన ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. సో వాళ్ళు నోటిఫికేషన్లో వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకు 400, తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు అయితే 600, తర్వాత ఆల్ అదర్స్ క్యాండిడేట్ వాళ్ళకు అయితే 800 అయితే ఇచ్చారు. సో ఇది ఫీజు ఏ విధంగా మనం చెల్లించాలంటే ఇక్కడైతే వాళ్ళు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేశారు. సో మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చింది. సో ఇక్కడైతే మనకు ఆల్ అప్లికెంట్స్ పోస్ట్ సక్సెస్ఫుల్ అప్లయింగ్. సో మీరు అప్లయింగ్ చేసిన తర్వాత అప్రెంటిస్‌షిప్ ఇక్కడ అప్రెంటిస్‌షిప్ సంబంధించింది. సో మీకైతే ఒక ఈమెయిల్ నుండి వాళ్ళు అయితే పంపడం అయితే జరుగుతుంది. బీఎఫ్ఎస్ఐ ఎస్ఎస్‌సి సంబంధించింది. ఈ యొక్క లింక్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఐడీకి అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క లింక్‌ను మీరు క్లిక్ చేస్తే మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అయితే వాళ్ళు మీకు ఎంత పేమెంట్ ఉంటుందో సో మీ యొక్క క్యాస్ట్ బట్టి ఇక్కడైతే మనకు ఫీ పేమెంట్ ఉంది. మనం లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క పేమెంట్ అనేది కట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అనేది ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. సో మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు జాగ్రత్తగా డీటెయిల్స్గా అయితే మీరు ఎంటర్ చేసి అప్లై అనేది చేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.